కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం రుక్మిణి కళ్యాణ మండపంలో జరగబోవు వైఎస్ఆర్సీపీ బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్ అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రుక్మిణి కళ్యాణ మండపం నుండి కోవూరు బజార్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మండల పార్టీ అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్ఆర్ఐ మీద అవగాహన సదస్సు వాళ్ళందరికీ, ఏజెంట్లందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా కోర్ నియోజకవర్గ పిఎస్ఏ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పరిశీలకులు శివశంకర్ రెడ్డి గారు అందరూ ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని అదేవిధంగా 324 బూత్ల్లో ఉన్న ఏజెంట్లు నియోజకవర్గం మొత్తం వచ్చి వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రుక్మిణి కళ్యాణ మండపం కాడి నుంచి బజార్ సెంటర్ దాకా ర్యాలీని, వెన్నుపోటు దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అదేవిధంగా నల్లపురెడ్డి కుటుంబ అభిమానులు పాల్గొని రాష్ట్రానికి జరిగిన అన్యాయం మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇస్తానన్న హామీలను ఇవ్వకపోగా రేపు ఈ కార్యక్రమంలో తెలియజేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మా పెద్దలందరూ చెప్పినట్టు రైతుల్ని తక్షణమే ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.